హలో అండి. ఈరోజు మీకు మన ఛానల్లో చికెన్ టమోటా కర్రీ చూపించబోతున్నాను. ఒక్క చుక్క కూడా వాటర్ వాడకుండా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను అసలు వాటర్ వాడనండి కర్రీలో. నేను ఇక్కడ నాటు టమాటాలు తీసుకున్నానండి, దొరికితే మీరు అవి తీసుకోండి. ఈ కర్రీకి ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఉప్పు పసుపు కారం వేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానపెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీస్ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ని బాగా ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు పసుపు కారంతో మ్యాగ్నేట్ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుందండి. హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ఇంకా అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. 1 అవర్ అయినా కూడా అలా పెట్టుకోవచ్చు మ్యాగ్నేట్ చేసి. అందులోకి పసుపు ఉప్పు కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ చికెన్ని ఉడకనివ్వండి. బాగా మూత పెట్టేసి, ఆల్రెడీ మనం ఉప్పు పసుపు కారం వేసాం కాబట్టి చూసి వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా. ఇక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ వాడట్లేదండి, మీరు గమనించారా? ఆయిల్తోనే చికెన్ ఫ్రై అయిపోతుంది, చూసారు కదా. ఇప్పుడు మనము తీసుకున్న టమోటాలని అలా చికెన్ని కొంచెం అలా సపరేట్ చేసి మధ్యలో ఈ టమోటాలు పెట్టి మూత పెట్టేసి 5 to 7 మినిట్స్ వరకు కదిలించకుండా అలా వదిలేయాలండి. తర్వాత 7 మినిట్స్ తర్వాత మూత తీసుకొని బాగా కుక్ అయిపోయిన టమోటాలని ఇలా మొత్తం చికెన్ మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను నాటు టమాటాలు తీసుకున్నాను, దాంట్లో బాగా రసం ఉందండి టమోటాలు. ముద్ద మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను, 1 టేబుల్ స్పూను. ఆ టమాటాలో ఉన్న రసంతో ఈ చికెన్ అంతా ఉడికిపోతుందండి. ఒక చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోండి ఈవెన్గా. నేను చూపిస్తున్న విధంగా చికెన్ మొత్తం కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ చికెన్ని బాగా ఉడకనివ్వండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు. ఈ టమాటా ఫ్లేవర్ అంతా దానికి పడుతుందండి బాగా. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుందో. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పుదీనాకు కరివేపాకు వేసుకొని మరి ఒక 5 మినిట్స్ ఉంచుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చికెన్ టమాటా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం నాటు టమాటాలు ప్రిఫర్ చేయండి, లేకపోయినా పర్లేదు, మామూలు టమాటాలు అయినా మీకు మంచి హైబ్రిడ్ వాడితేనైనా కూడా టేస్ట్ వస్తుంది. నాటు టమాటాలు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి. చూసారు కదా ఫైనల్గా నా కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అండి ఇది. ఇంకా నేను తినేస్తున్నాను చికెన్. వేడివేడిగా తినండి, రైస్ కర్రీ 2 వేడిగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా అయితే కాలిపోతుందండి. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. చాలా టేస్ట్ ఉందండి, నిజంగా ఆసమ్ టేస్ట్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేసి ఎలా ఉందో నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్లో తెలియజేయండి. నా వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.